Raj. వెల్కమ్ టు లాయర్ సాబ్. న్యాయ వ్యవస్థపై ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారు చేసిన కామెంట్స్ పై ఈరోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చెంతల్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆ కామెంట్స్ ఏంటో, నిజంగా ప్రజలకి అది అర్థమయ్యేలా విషయమా లేదు కేవలం రాజకీయం చేయడానికి అటువంటి కామెంట్ చేశారు విషయాన్ని శ్రీకాంత్ గారు తెలుసుకుంటారు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. ప్రధానమంత్రి గారికి ఆర్థిక సలహాదారుడైన సంజయ్ సన్యాల్ ఆయన న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా చాలా ఆసక్తికర కామెంట్స్ అంటారా లేదంటే కాంట్రవర్షియల్ చేయాలనుకున్నారో తెలియదు కానీ కామెంట్ చేశారు. కోర్టులకి సెలవులు ఎందుకు, ప్రతి వ్యక్తి లాయర్ అవ్వాలా, తన కేసు అనేది వాదించుకోవాలి, చదువుకుంటే సబ్జెక్ట్ ఉంటే చాలు, ఒక మనిషిగా అంటే ఒక పౌరుడికి మేలాడ్డని అనాలా లేదు ప్రేయర్ చేయాలా, ఇటువంటి కామెంట్స్ తీసుకొచ్చారు. 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, కోర్టులకి సెలవు ఉన్నాయి, దీనివల్లనే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధికి ఆటంకం అవుతుంది, భారతదేశం అభివృద్ధికి ఆటంకం న్యాయ వ్యవస్థ అని ఒక కామెంట్ చేశారు. ఫస్ట్ మనం కోర్టుల నుంచి వెళ్దామండి. కోర్టులకి సెలవులు అవసరమా? కోర్టులకి కాదండి, ప్రతి ఒక్కరికి సెలవులు అవసరం. అట్లా లేదు అంటే ఈ మధ్య ఒక పెద్ద మనిషి కామెంట్ చేశాడు, రోజుకు 17 గంటలు పనిచేయాలి అని చెప్పేసి 7 గంటలు పనిచేయాలి అని. అలాంటి ఒపీనియన్స్ అనేది మంచిది కాదు. మీకు కోర్టు వ్యవస్థ ఎలా నడుస్తుంది అని తెలియని వాళ్ళు, బేసిక్ మినిమం నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు చేసే కామెంట్స్ ఇవి. ఎందుకు అంటున్నాను అంటే, మీకు హైకోర్టులకి సుప్రీంకోర్టుకి వెకేషన్ అనేది క్రిమినల్ కోర్ట్స్కి వెకేషన్ లాగా కాదు. క్రిమినల్ కోర్టుకి వెకేషన్ ఉండదు. క్రిమినల్ కోర్టు ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కేవలం హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్లో మాత్రమే హాలిడేస్ ఉంటుంది. సివిల్ కోర్టుకి కొంత వెకేషన్ ఉంటుంది. హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఎందుకు సపరేట్గా వెకేషన్ ఉంటుంది అంటే, దసరా వెకేషన్ ఉంటుంది, వింటర్ వెకేషన్ ఉంటుంది, సమ్మర్ వెకేషన్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, మీరు చూడండి, జడ్జిలు కానీ లాయర్లు కానీ 7 days పనిచేస్తారు. 7 days. ఏ ఒక్క ప్రొఫెషన్లో కూడా 7 days పనిచేయరు. ప్రతి ప్రొఫెషన్లో కూడా ఈధర్ 5 days or 6 days పనిచేస్తారు. ఒక జడ్జి ఒక్క రోజులో దాదాపుగా యావరేజ్గా చూసుకుంటే 100 కేసులు యావరేజ్గా వింటారు. కొంతమంది ఎక్కువ వింటారు, కొంతమంది తక్కువ వింటారు. సరే, 100 కేసులు వింటే అందులో క్వాలిటీ వస్తుంది అంటారు. ఎస్, హైకోర్టులో సుప్రీంకోర్టులో ఎందుకు అంటే పాయింట్ ఆఫ్ లా మాత్రమే ఉంటుంది. పాయింట్ ఆఫ్ లా ఉంటుంది. ఓన్లీ సివిల్ జ్యూరిస్డిక్షన్లో వాటిలో డిఫరెంట్, కొంచెం పెద్ద మ్యాటర్స్లో డిఫరెంట్. కానీ ఒక 100 కేసులు వినడము అంటే 100 కేసులు డిసైడ్ చేయడం అని కాదు. ఒక కేసుని ఇందులో సబ్జెక్ట్ ఉందా లేదా, అడ్మిట్ చేసుకోవాలా వద్దా, అడ్మిట్ చేసుకొని ఉంటే ఎలాంటి రిలీఫ్ని ఇవ్వాలి, ఇలాంటివి యావరేజ్గా కొత్తగా వచ్చే మ్యాటర్స్. అంటే ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో కోర్టులో కేసులు ఫైల్ అయితే వాటిలలో ఒక్కొక్క జడ్జి గారు యావరేజ్గా 100 కేసులు వింటారు. ఇండియా మొత్తం యావరేజ్ తీసుకున్నా కానీ 100 కేసులు యావరేజ్గా వింటారు ఒక రోజులో. వీటికి కావాల్సిన కోర్టు 4:15కి ఎండ్ అయిపోతుంది ఇక్కడ మన దగ్గర. 10:30 నుంచి 4:15 వరకు. ఇంతకుముందు 1 hour లంచ్ ఉండేది, ఇప్పుడు దాన్ని 45 minutes లంచ్ చేశారు మాకు. అంతటి ప్రెషర్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి జడ్జి గారు ఏమి ఇంటికి వెళ్ళిపోరు, లాయర్స్ ఏమి ఇంటికి వెళ్ళిపోరు. అక్కడ యాక్చువల్గా కోర్ట్ అవర్స్ తర్వాత ప్రెషర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. జడ్జిలు కూర్చొని ఆర్డర్లు రాయాలి, వెరిఫై చేయాలి. ఆ ఆర్డర్ కాపీని ఆ రోజు ఒక్కొక్కసారి మిడ్నైట్లకి ఇస్తుంటారు, ఎర్లీ మార్నింగ్ ఇస్తుంటారు, లేట్ నైట్స్ వరకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లాయర్స్ కూడా ఆఫ్టర్ కోర్ట్ అవర్స్ వాళ్ళ క్లయింట్స్తో బ్రీఫ్ తీసుకోవడం కానీ ఇలాంటివి కానీ లాయర్స్ కోర్ట్ ఆఫీస్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది. యావరేజ్గా 7 days పనిచేస్తున్న ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఒక వెకేషన్ని తీసుకోవడం అనేది బేర్ మినిమం హ్యూమన్ రైట్. అది అంటే ఆయన చెప్పింది కూడా వెకేషన్ వద్దు అనట్లేదు, ఆల్టర్నేటివ్ ఒక మనిషి పెట్టి మీరు రెస్ట్ తీసుకోవచ్చు. అంటే మనం కొంత ఆల్టర్నేటివ్ ఉంటుంది. వెకేషన్ బెంచెస్ ఉంటాయి, ఏమి జ్యుడిషియల్ వ్యవస్థ ఏమి షట్ డౌన్ అవ్వదు, అంటే కంప్లీట్గా తాళం వేయడం అలాంటివి ఉండవు. ఓకే, ఈవెన్ మీకు మెకానిజం ఉన్నది. ప్రతి వెకేషన్లో కూడా సిటీలో ఉండే జడ్జిలు, బయటికి వెళ్లకుండా ఉండే జడ్జిలు, అర్జెన్సీ ఉంది అంటే హౌస్ మోషన్ మూవ్ చేయవచ్చు. మీరు చెప్పిన డాక్టర్లు, పోలీసులు ఎగ్జాంపుల్, మీరు చెప్పిన డాక్టర్ల ఎగ్జాంపుల్, వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్జరీ చేయించుకోవచ్చు ఏమని అడగండి, అది ఎక్కడ వెకేషన్లో తీసుకొని వచ్చు ఏమని అడగండి. కానీ ఒక మానవ హక్కులకు ఉల్లంఘన జరిగింది, ఒక అర్జెన్సీ ఉంది అంటే వెకేషన్లో ఉన్న, సండే ఉన్న, శనివారం అర్ధరాత్రి ఉన్నా కానీ మనం ఒక ప్రొసీజర్ ఉంది, హౌస్ మోషన్ మూవ్ చేయొచ్చు. జడ్జి గారు ఇంటి దాకా పిలిపించుకొని అక్కడికే వ్యవస్థను పిలిపించుకొని అక్కడ ఆర్డర్లు పాస్ చేస్తారు. సో జ్యుడిషియల్ వ్యవస్థ గురించి బేసిక్ కామన్ సెన్స్, బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు చేసే కాన్స్పిరసీతో కూడుకున్న అటాక్ ఇది జ్యుడిషియరీ మీద. సార్, ఆ విధంగా కాకుండా అసలు కోర్టుల సంఖ్య పెంచి
జడ్జిల సంఖ్య పెంచితే ఏ ప్రాబ్లం ఉంటుంది కదా, అది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. జడ్జిల సంఖ్య పెంచరు, రిక్రూట్మెంట్ చెయ్యరు, లోవర్ జ్యుడిషియల్ రిక్రూట్మెంట్ చెయ్యరు, ఎలివేషన్లకు వీళ్ళకి పొలిటికల్ ఎలివేషన్లు కావాలి, హైకోర్టుకి కొత్త బెంచ్లు ఇవ్వరు, స్టేట్ పెద్దగా ఉంటుంది, 2-3 బెంచ్లు పెట్టమంటే పెట్టరు, జడ్జిల సంఖ్య పెంచరు. జ్యుడిషియరీకి బడ్జెట్ ఎక్కువ ఇస్తే రిటర్న్స్ రావని వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు జ్యుడిషియరీలో వీళ్ళు చేసిన కామెంట్స్ ముందు సెకండ్ కామెంట్ చెప్తాను, వీళ్ళ అండర్స్టాండింగ్ ఏంటో చెప్తాను చూడండి మురళి గారు. ఒక వ్యక్తి, ఒక పౌరుడు ఇంకో పౌరుడిని మైలాడ్ అని ఎందుకు పిలవాలి, ఒక పౌరుడు ఇంకో పౌరుడిని ప్రేయర్ ఎందుకు అడగాలి అని అంటాడు. అక్కడ పౌరుడిని అడుగుతున్నాడా? ఆయన జడ్జి గారు సీట్ని అడుగుతున్నారు, ఒక చైర్ని అడుగుతున్నారు. ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఉండే ఒక వ్యవస్థని అడ్రస్ చేస్తూ దిస్ కోర్ట్ అంటారు, అంతేగాని జడ్జి గారి పేరుని పెట్టి పిలవరు. మేము జడ్జిమెంట్ చదివేటప్పుడు జడ్జి గారి పేరు వస్తే జడ్జి నేమ్ అని చెప్తాం, ఎందుకంటే అక్కడ జడ్జి నేమ్ ఇంపార్టెంట్ కాదు, జ్యుడిషియల్ వ్యవస్థ ఇంపార్టెంట్. సో ఈ వ్యవస్థని పట్టుకొని అంటాం, ఓకే మైలాడ్ అనాలా, యువర్ ఆనర్ అనాలా, సార్ అనాలా అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అనకపోవచ్చు, అనాల్సిన రూల్ ఏం లేదు, కానీ కొంతవరకు మార్చుకోవాలి. ఈ కొలోనియల్ మైండ్ సెట్ లాగా ఉంది అంటే, కొలోనియల్ మైండ్ సెట్ ఎక్కడెక్కడ ఉందో నేను చెప్తాను తర్వాత, సపరేట్గా వీడియో చేద్దాం. ఇప్పుడు ఇంకా కొలోనియల్ మైండ్ సెట్ చాలా ఎక్కువ ఉందని చెప్తాను నేను. అంటే బ్రిటిష్ పీరియడ్లో ఏదైతే కొలోనియల్ మైండ్ సెట్గా చెప్తున్నారో అంతకన్నా దారుణమైన స్థితిలో ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది, అంతకన్నా దారుణమైన స్థితిలో ఈరోజు కొలోనియల్ ఎరా నడుస్తుంది అని చెప్తాను నేను మీకు. ఈ ప్రేయర్ అనేది ఏంటి, ప్రేయర్ అడగడం ఏంటి, ఇంకొక పౌరుడిని అడగడు. సో వీళ్ళకుండే అండర్స్టాండింగ్ లెవెల్స్ చూడండి. ఏంటి అంటే జడ్జి అంటే ఎవడు నీకు, సిటిజనా కాదు కదా, అంటే ఎక్కడి నుంచి ఉన్న రాజ్యాంగం చదవరు, ఏం చదువుతారు వీళ్ళు, పురాణాలు చదువుతారు, చెట్టు కింద పంచాయతీలు చదువుతారు. ఒకళ్ళు పురాణాల్లో తీసుకున్న రాజుగారు అంటారు తప్ప రాజు అని అంటారు కదా వాళ్ళు. డిఫరెన్స్ నేను కంపేర్ కూడా చేయను, కాకపోతే అక్కడ ఉండే వ్యవస్థలో ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎవరు. మీకు ఇది వరకు అడ్వకేట్స్ యాక్ట్ రావడానికి ముందు లా డిగ్రీ ఉండవలసిన అవసరం లేదు, ఎవరన్నా వకీల్ అయి ఉండొచ్చు ఒకప్పుడు, అలాంటి ఇది ఉండేది. ఇప్పుడు దాన్ని ఒక రెగ్యులేట్ చేసి లాయర్స్గా ఉండే వాళ్ళే వాదించాలి అని చెప్పేసి ఎక్కడ ఆ కామెంట్ పిచ్చి కామెంట్ లాగా ఉందండి. పిచ్చి కామెంట్ కాదు, అసలు నేను పిచ్చి అనను దీన్ని. ఎందుకు అంటే పిచ్చి అనను దీన్ని, ఎందుకు అంటే ఇప్పుడు పిచ్చి ఉంది అంటే నేను రాజ్యాంగబద్ధంగానే కామెంట్స్ చేయాలి, ఎవరి సైకలాజికల్ హెల్త్ గురించి నేను అనకూడదు. దేర్ఫోర్ ఒక మానసిక ఏమంటారు మెచ్యూరిటీ లేని వాళ్ళు, లేదంటే వాళ్ళకి మైండ్ డెవలప్మెంట్ లేని వాళ్ళు, మెంటల్లీ రిటార్డెడ్ అని మెడికల్గా డిక్లేర్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళతో కంపేర్ చేయకూడదు. వీళ్ళు అన్నీ తెలుసు అనుకుంటూ, నాకే తెలుసు అనుకుంటూ, నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకుంటూ, అసలు దేశాన్ని నడపడానికి మాకు తప్ప ఇంకెవరికి కాంపిటెన్స్ లేదు అనే ఒక బ్యాచ్ ఇది. వీళ్ళు కాంపౌండర్ ఉంటారండి, కాంపౌండర్ డాక్టర్ అయిపోగలరా? కదా, అదే అక్కడికే వస్తున్నా. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా ఎవరు కావాలి అన్నా కానీ పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేసుకోవచ్చు, సుప్రీంకోర్టులో కూడా చేసుకోవచ్చు, హైకోర్టులో కూడా చేసుకోవచ్చు. నా కేసు నేను వాదించుకుంటాను అంటే అడ్డు ఎవరు లేరు. మీరు ఒక సింపుల్ అప్లికేషన్, ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డివిజన్ బెంచ్ ముందు వెళ్ళి చీఫ్ కోర్ట్ ముందు ఆర్గ్యూ చేయాలి అంటే కూడా మీరు ఒక సింపుల్ అప్లికేషన్ చేసుకుంటే, నేను ఇలా నా పార్టీ ఇన్ పర్సన్ రావాలనుకుంటున్నానని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే పార్టీ ఇన్ పర్సన్ మీకు ఎలా చేస్తారు. ఈరోజు ఏదో లేనట్టు కేవలం లాయర్లే ఆర్గ్యూ చేయాలి అన్నట్టు, ఇది మళ్ళీ ఇంకొక నాలెడ్జ్ లేని కామెంట్. ఈరోజు మీరు చేసుకోలేరా మురళి గారు, మీకు కావాలంటే మీ కేసు మీరు వాదించుకోలేరా? ఆ సినిమాల్లో చూపిస్తున్నా నా కేసు నేనే వాదించుకుంటాను కాదండి, నా కేసుని వాదించుకొని నా జడ్జిమెంట్ నేను ఇచ్చుకుంటే దానికి ఒక వ్యక్తి తన కేసు తనే వాదించుకోవాలనుకుంటే తన రైట్ అది. అవును. ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి అంటే అసలు లాయర్లే ఉండకూడదు, సీనియర్ లాయర్లు, రెగ్యులర్ లాయర్లు, అసలు లా డిగ్రీ ఎందుకు ఉండాలి, ఏఐ జనరేషన్ కదా అంటే. ఏఐ జనరేషనా? ఏఐలో పెట్టుకొని వాదించేస్తారా మీరు? ఏఐని ఒకసారి మీ సమస్య గురించి ఒకసారి ఒక క్వశ్చన్ అడిగి చూడండి ఏఐని. నేను చాలా టెస్ట్ చేసే ఏఐని ఎట్లా వాడుకుందామో మనకు నిజంగానే మనం అప్స్కిల్ అవ్వడానికి ఉంటుందని. ఏఐని వాడుకుందామని మొత్తం చాలా డీటెయిల్డ్గా దానికి కమాండ్ ఇస్తే అది మొత్తము నా కేసు ఎలా ఓడిపోవాలని చూపిస్తుంది. అది ఏఐ చేస్తుంది ఈరోజు. సో ఏఐ మీద వాదించుకుంటా అంటే మీరు వాదించుకోండి, మాకు వద్దు అది. ఓకే. ఇంకా వీళ్ళు చేసిన ఎంత ప్రమాదకరమైన కామెంట్ అంటే మురళి గారు, జ్యుడిషియల్ వ్యవస్థ దేశ అభివృద్ధికి అడ్డుపడుతుందంట. ఎందుకు అడ్డుపడుతుంది తెలుసా? వీళ్ళు చేసే స్కాములకు అడ్డుపడుతుంది అభివృద్ధికి. అంటే ఎవరి అభివృద్ధికి అంటే అంబానీ అదానీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. వీళ్ళు చేసే స్కాములు ఎక్కడో దగ్గర రావాలి కదా, ఎవరో మనలాంటోళ్ళు మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఒక పిల్లు వేస్తారు కదా,
లేదా ఒక హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు కదా, లేదు ఒక అడవిని కొట్టేస్తుంటే దానికోసం కోర్టుకు వెళ్తారు కదా, లేదు అక్కడ ఆదివాసులను చంపేస్తుంటే కోర్టుకు వెళ్తారు కదా, లేదంటే పనికి ఆహార పథకంలో స్కామ్ జరుగుతుందని కోర్టుకు వెళ్తారు కదా, లేదు అంటే మీకు పబ్లిక్కి రావాల్సిన స్కీమ్ అందడం లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్తారు కదా. ఇవన్నీ కోర్టుకు రాకూడదు. ఇవన్నీ ఎవరి వ్యక్తిగత డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నాయి కోర్టులు అనే దృక్పథంతో మనం చూడాలి. అంటే కోర్టు వ్యవస్థ లేకపోతే ఈరోజు ప్రజాస్వామ్యం దేశంలో ఎంతో కొంత బతికుంది అంటే ఇంతటి అమానుషమైన పొలిటికల్ వ్యవస్థ, ఇంతటి అమానుషమైన మానవ హక్కులకి వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశం ఇంకా ఒక్కటిగా ఉంది అంటే, ఈ దేశం ఇంకా నడుస్తుంది అంటే దానికి జ్యుడిషియల్ వ్యవస్థ కారణం. సాధారణంగా ఏ స్టేట్ ఏ కంట్రీలో అయినా సరే కన్వర్షన్ రేట్ పెరిగిందంటే డెవలప్మెంట్కి రావడానికి పెట్టుకోవడానికి మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు. అంటే కన్వర్షన్ రేట్ ఉండాలని ఉంటే మిగతా స్టేట్లో కూడా మిగతా కంపెనీలు పెట్టడానికి వస్తారు. ఆ ఉద్దేశంతో బహుశా అన్నాడేమో. ఆ ఉద్దేశం లేదండి. ఇప్పుడు ఎకనామిక్ ఉద్దేశం లేదు. ఈయన పెద్ద ఎకనామిస్ట్ అని నేను అనుకోవడం లేదు. నేను ఓకే, ఆయన పర్సనల్ క్యారెక్టర్ మీద, పర్సనల్ క్యాలిబర్ మీద నేను కామెంట్ చేయను. నాకు ఎకనామిక్స్ తెలుసు. నా ఎకనామిక్స్ తెలిసినంత మాత్రాన మీరు చేసే ఎకనామిక్ పాలసీలు ఏంది, మీ ఫారెన్ పాలసీ ఏంది, మీ ఇన్వెస్ట్మెంట్ పాలసీలు ఏంది, మీరు ఫారెన్ ట్రేడ్ చేస్తున్నప్పుడు మీరు ఇంపోర్ట్స్ మీద ఎట్లాంటి ఇవి ఇంపోజ్ చేస్తున్నారు, డ్యూటీస్ ఇంపోజ్ చేస్తున్నారు, దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద ఎట్లా భారం పడుతుంది, ఇవన్నీ నేను కూడా మాట్లాడగలను. కానీ అది నా డొమైన్ కాదు. నీ డొమైన్ ఎకనామిక్స్ అయినప్పుడు ఎకనామిక్స్ మాట్లాడు. అప్పుడు నేను స్క్రూటినీ చేస్తా. నువ్వు మాట్లాడిన ఎకనామిక్స్ 3 పాయింట్లు, ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. చాలా పవర్ఫుల్గా 5 పాయింట్లు చెప్పాడు. ఎస్, ఒకటి కోర్టులే వద్దంటాడు. అవును. మీలాడ్ అనదంటారు. అవును. జడ్జిలకు సెలవు ఎందుకు అంటారు. పంచాయతీలని మళ్ళీ తీసుకురావాలనేది వీళ్ళ ఉద్దేశం లాగా అనిపిస్తుంది నాకు. మీకు ఒక 1 year బ్యాక్ అనుకుంటా నారీ అదాలత్ అని ఒక ప్రపోజల్ పెట్టారు వీళ్ళు. ఈ నారీ అదాలత్ అంటే ఏంటి అంటే ఉమెన్కి జరిగే అన్యాయాలన్నింటినీ కూడా అక్కడ లోకల్గా ఉండే సోషల్ వర్కరు, ఒక వార్డు మెంబరు, ఏఎన్ఎంలో పనిచేసే నర్సులు, వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి సమస్యల్ని తీరుస్తారంట. అంటే ఒకప్పుడు కాప్ పంచాయతీలని బంద్ చేసింటే కాప్ అబాలిషన్స్ చేసేసాం మనం. కుల పంచాయతీలు ఉండేవి. వీటిని మళ్ళీ తీసుకురావాలనేది వీళ్ళ ప్రయత్నం. కోర్టుల మీద పని ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా అన్నాడేమో. లేదు, కోర్టుల మీద చేస్తే మీరు కోర్టులను పెంచండి, జడ్జిల్ని పెంచండి, నంబర్ ఆఫ్ బెంచెస్ని పెంచండి, మ్యాజిస్ట్రేట్స్ని పెంచండి. అంతేగాని నేను అసలు కోర్టు వ్యవస్థ నుండి తీసేస్తానంటే ఈ ఏడిఆర్ మెకానిజంలో అంటాడు. మళ్ళీ ఇది ఈ కమర్షియల్ కోర్ట్స్ గురించి కామెంట్ చేస్తూనే అంటాడు. ఇక్కడ ప్రొసీడింగ్స్ జరిగిన తర్వాత, మీడియేషన్ జరిగిన తర్వాత మళ్ళీ కోర్టుకే వస్తున్నాయి కదా, మీడియేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే, మళ్ళీ కోర్టుకే వస్తున్నాయి అంటే ఈ వ్యవస్థలో లోపం ఎక్కడుంది అని చెప్పేసి ఒక స్టడీ చేయాలి తప్ప కోర్ట్స్ని పెంచితే ఈ సమస్యలు ఉండవు కదా, కోర్టు మీద బర్డన్ ఉంది కదా. నేను కూడా చాలా మటుకు ఈ ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ మీద నాకు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. అక్కడ పెద్దగా న్యాయం జరగట్లేదు, అక్కడ పెద్దగా డిస్ప్యూట్స్ రిజల్యూషన్స్ జరగట్లేదు అనేది నా ఒపీనియన్ కూడా. కానీ దానికి కారణము కోర్టుగా చూపించడం అనేది ఇది ఎక్కడ అయినా, ఒకవేళ అది ఉండాలా ఆ కమర్షియల్ కోర్టులో ఏం జరగట్లేదు అంటే గవర్నమెంట్ మీ దగ్గరే ఉంది కదా, తీసేయండి, అబాలిష్ చేయండి, ఆ కమర్షియల్ కోర్ట్స్ని అబాలిష్ చేయండి, ట్రిబ్యునల్స్ని అబాలిష్ చేయండి. లేదు అంటే మీరు అసలు ఈ మొత్తము ఉండే ఈ ఫోరమ్స్ని వీటిని అన్ని అబాలిష్ చేసి కోర్టులనే పెట్టండి, కోర్టుల సంఖ్య పెంచండి. అది మీ లెజిస్లేటివ్ డొమైనే కదా. కాబట్టి వీళ్ళు ఎవ్వరికి కూడా బేసిక్ మినిమం కామన్ సెన్స్ కూడా లేదు అని నా ఒపీనియన్. బేసిక్ మినిమం నాలెడ్జ్ లేదు. ఈ అమెచ్యూర్ కామెంట్స్ ఇవన్నీ కూడా అంటే బయట ఉండి వీళ్ళకి ఇంత సెలవులు ఎందుకు, ఈ వ్యవస్థ వల్లనే దేశం వెనకబడిపోతుంది అంటే ప్రమాదకరమైన ఆలోచన. రాజ్యాంగం మీద జరిగే అటాక్ ఇది. రాజ్యాంగాన్ని నడిపే ఏకైక సాధనము, దాన్ని ప్రొటెక్ట్ చేసే సాధనము జ్యుడిషరీ. ఈ రాజ్యాంగాన్ని మనం తీసేయాలి అంటే జ్యుడిషరీ మీద అటాక్ చేయాలి, జడ్జిల మీద అటాక్ చేయాలి. ఇది ప్రమాదకరమైన ఒక అంశము. దీన్ని కోర్టులు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఒపీనియన్ కేవలం ఒపీనియన్ కాదు. ఈ ఒపీనియన్ రేపు పొద్దున ఒక ఫేమస్ సేయింగ్ ఉంది మురళి గారు, థాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టుడే స్కూల్ బికమ్స్ ద స్కూల్ ఆఫ్ థాట్స్ ఫర్ టుమారోస్ గవర్నమెంట్స్ అని. అంటే ఈరోజు విద్యార్థుల మైండ్లో ఉండే ఆలోచనలు రేపు ప్రభుత్వం ఆలోచనలుగా మారుతాయి అని. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు రేపు పొద్దున వీళ్ళకి ఈరోజే ప్రభుత్వం ఉంది, రేపు పొద్దున మెజారిటీ ఒపీనియన్గా మారి డెమోక్రటిక్ సిస్టమ్ని మీరు నిర్వీర్యం చేస్తే ప్రమాదము ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి వీటిని ఖండించాలి. ఇలాంటి వాళ్ళ మీద, ఇలాంటి వ్యక్తులుగా నేను చూడట్లేదు, ఇది ఒక వ్యవస్థగా నేను చూస్తున్నాను. ఆయన ఏమీ కామన్ మ్యాన్ కాదు, ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజర్. మరి ఒక ప్రైమ్ మినిస్టర్కి
చిన్న బేసిక్స్ తెలియదు అనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, వీడు నాకన్నా మేధావి కాబట్టి వీడు చెప్పేది నిజం అనుకుంటాడు. నేను చెప్పేది నిజం అనుకుని రేపు పొద్దున ఏదైనా చట్టం తీసుకుని వస్తే, సో వీళ్ళేం కామన్ మ్యాన్ కాదు. కామన్ సిటిజన్స్ వెళ్ళి నేను క్రిటిసైజ్ ఎప్పుడైనా కానీ ఒక డిసెంటింగ్ ఒపీనియన్ అనేది పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ తర్కము, రీజన్, రేషనాలిటీ, ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్, లాజిక్, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక డేటా అనాలిసిస్ చేసిన తర్వాత పాలసీని తయారు చేయాలి. నీ మైండ్లో వచ్చిందని చెప్పేసి ఇగో దీనికి కారణం ఇదే అని చెప్పేసి నువ్వు ఏదో చెప్పేస్తే అది డెమోక్రటిక్ పద్ధతి కాదు. దీన్ని ఖండించి తీరాలి. ఇది చాలా ప్రమాదకరము. ఇతను ఈ ఎకనామిస్ట్గా చెప్పుకునే పాలిటీషియన్, అతని కామెంట్స్ని విత్డ్రా చేసుకోవాలి. అతని కామెంట్స్ని నేను ఈరోజు యాజ్ ఎ లాయర్గా అతను పనిచేసే అడ్మినిస్ట్రేషన్కి, అతను పనిచేసే పొలిటికల్ పార్టీస్కి, అతన్ని బ్యాక్ చేసే మీడియాలకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు రాజ్యాంగాన్ని రక్షించాలని ఉందా లేదా? నంబర్ 1 ఆన్సర్ కావాలి. రాజ్యాంగాన్ని రక్షించడానికి మీరు కోర్టు వ్యవస్థ కాదన్నారు కదా, ఆల్టర్నేటివ్ వ్యవస్థ మీ దగ్గర ఏది ఉంది? సమస్య చెప్పడం ఓకే, దానికి సొల్యూషన్ ఏమిస్తున్నారు? డెవలప్మెంట్కి కోర్టులు అడ్డుపడుతున్నాయి, సో సొల్యూషన్ ఏంటి మీ దగ్గర? అది ఉండదు. ఎందుకు అంటే సొల్యూషన్ ఎందుకు చెప్పరు అంటే వీళ్ళు అటాక్ మోడ్లో ఉన్నారు. ఆ అటాక్ని జ్యుడిషియల్ వ్యవస్థను నిర్వీర్యం చేసే మోడ్లో ఉన్నారు కాబట్టి చేయరు. అందుకనే ఈ కామెంట్స్ని ఎమెచ్యూర్ కామెంట్స్గా, అసలు ఈ కామెంట్స్ని బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు చేసిన కామెంట్స్గా నేను పరిగణిస్తాను. జ్యుడిషియరీ మీద ఆయన చేసిన కామెంట్స్ అనేది రాజ్యాంగం మీద దాడి అంటున్నారు శ్రీకాంత్ గారు. కోర్టులకు సెలవు ఇవ్వడం, అడ్వకేట్స్ని, జడ్జిని మీలాడడం, లేదా ఒక పౌరుడు మాట్లాడడం కూడా అవగాహన లేని కామెంట్లుగానే ఆయన పరిగణిస్తున్నారు. ఇప్పటికైనా ఆ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని శ్రీకాంత్ గారి యొక్క డిమాండ్. ఇది కోర్టులపై సంజయ్ గారు ఇచ్చిన కామెంట్స్పై శ్రీకాంత్ గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే.